మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా హీరో రాజశేఖర్ ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరం కలిసి పనిచేస్తామన్నారు. సో నేను మంచి సినిమా చేస్తూ ఈవినింగ్ టైమ్స్ నేను ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు కొంచెం డిప్రెషన్. సో ఆ డిప్రెషన్తో లేకుండా ఉండాలి, మీరు అందరితో పలకరించాలని నా డాక్టర్ అడ్వైస్ చేస్తే నేను సరే ఏం చేద్దాం, అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం, గేమ్ ఆడదాం, షటిల్ ఆడదాం అని అనుకుంటే అప్పుడు కరెక్ట్గా నరేష్ వచ్చారు. వచ్చి ఇలా అంటే ఓకే మన ఇండస్ట్రీకి పని చేద్దాం, పని చేసి లెట్ మీ డూ సంథింగ్, లెట్ మీ అచీవ్ సంథింగ్ అండ్ మన పేరు ఇదంతా మేమందరూ కలిసి చేశామన్న నా పేరు కూడా రాని అన్న ఐడియాతో ఇది మొదలుపెట్టాను. కానీ నేను చాలా పిరికివాణ్ణి, ఏంటంటే ఒక కాంపిటీషన్ తట్టుకోలేను. నేను ఫస్ట్ టైం ఎలక్షన్ ఓటింగ్ సిస్టంలో గెలిచాను, కానీ ఇవాళ ఎంత థ్రిల్లింగ్ ఒక్కొక్కరు మీ పాప ఫోన్ చేశారని, మీరు ఫోన్ చేశారని, ఇలాగ అందరూ మాట మీరు చేశారని వచ్చామని చెప్పినంతవరకు మేము ఓట్ చేయలేదండి, ఫస్ట్ టైం వచ్చామని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నానండి. మీకు ఎలాగ ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియదు. ఇవాళ దీని అంతటికీ ఒక ప్రూఫ్ ఏంటంటే ఇవాళ వచ్చిన ఓటింగ్ ఇంత పెద్ద పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇంతవరకు నాకు తెలిసి మూవీ దగ్గర 500 మంది వచ్చి ఓటింగ్ చేశారండి. ఇంకా అయినో ఇకపోతే ఇప్పుడు ఈ విక్టరీ ఇప్పుడు సరే మేము విన్ అయ్యాము. రాజీవ్ కనకాల గారు ట్రెషరర్గా, శివబాలాజీ గారు ఇలాగ అందరిమి ఇప్పుడు ఆ ప్యానెల్స్ టీంలు అన్ని మారిపోయి ఇప్పుడు ఏమి లేదండి. ఇప్పుడు మేము అందరిమి ఒకటి, అందరిమి కలిసి పని చేస్తాము. ఇంకొకటి ఏంటి సాధారణంగా ఏమైపోయిందంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే చిన్నవాళ్ళం అంటే చాలా మంది మిగతా వాళ్ళు ఎంతో మంది నా ఫ్రెండ్స్ కూడా అడిగారు, ఒక లెవెల్ వాళ్ళే కనబడతారు, పెద్ద హీరోలు ఎవరు కనబడరు ఏంటి అని. ఈసారి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు అందరినీ, బాలకృష్ణ గారు అందరినీ కలిసాము, మహేష్ బాబు గారిని, ఎవ్రీబడి.